IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం నేపాల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానాన్ని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించుకుపోయారు. 1999లో జరిగిన ఈ ఘటనకు కీలక కుట్రదారుడు అబ్దుల్ రౌఫ్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు సోదరుడు. అప్పుడు అన్నను విడిపించుకు వెళ్లడానికి ఫ్లైట్ను హైజాక్ చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో హతమయ్యాడు. ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్ ఉగ్రదాడి మాత్రమే కాదు, భారత్ చిరకాల ప్రతీకారం కూడా తీరింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజహార్ ఈ ఆపరేషన్లో హతమయ్యాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై భారత్ జరిపిన దాడుల్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రౌఫ్ అజర్ కూడా ఉన్నట్టు వెల్లడైంది. రౌఫ్ అజహర్ జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్లో ఇతడి హస్తం ఉంది. 5గురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి మన జైలులో ఉన్న 3 కీలక ఉగ్రవాదులు మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్లను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. జైషే మొహమ్మద్ కీలక కమాండర్గా వ్యవహరిస్తున్న రౌఫ్ అజర్ తొలి నుంచి భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. కాందహార్ హైజాక్తో పాటు 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016 పఠాన్కోట్ అటాక్, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రౌఫ్ ప్రమేయం ఉంది. భారత్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేసిన రౌఫ్ అజర్ ఎట్టకేలకు ఆపరేషన్ సింధూర్లో ఖతమయ్యాడు. దీనిపై అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది బీజేపీ. మోస్ట్ వాంటెడ్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజహర్ ఆపరేషన్ సింధూర్లో హతమయ్యాడని రాసుకొచ్చింది.